మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి ఉగాది పండుగ సందర్భంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని మొదలుపెట్టగా నేడు మానకొండూరు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశానుసారం ఈ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఇల్లంతకుంట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి ఆధ్వర్యంలోని ఈ రోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మరియు మండల అన్ని గ్రామాలలో రేషన్ షాపులలో సన్నబియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలోని మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి, ఇల్లంతకుంట మండల డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఇల్లంతకుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఐరెడ్డి చైతన్య, మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎలగందుల ప్రసాద్, డైరెక్టర్లు తాట్ల వీరేశం, సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చిట్టి ఆనందరెడ్డి, అనంతగిరి బాలపోచయ్య, టౌన్ అధ్యక్షులు మామిడి నరేష్, సీనియర్ నాయకులు కాసుపాక శంకర్, మాజీ ఎంపీటీసీ అనంతారం, పుష్పలత, నాగయ్య, పొత్తూరి గ్రామశాఖ అధ్యక్షులు నరసయ్య, అన్ని గ్రామాల రేషన్ డీలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు బెజ్జంకి శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది। గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదవారి మంచి చెడును చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం। బీదల గురించి ఏ పథకం పెట్టినా ఈ ఎలక్షన్స్లో చెప్పారు, మీకు సన్నబియ్యం తప్పకుండా ఇస్తామని చెప్పిన ప్రతి ఒక్క పనిని అమలు చేసుకుంటూ పోతున్నదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం। ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఈ టైంలో వారికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ దీనికి కృషి చేసినటువంటి మానకొండూరు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు ఇల్లంతకుంట కాంగ్రెస్ తరఫున ప్రజలందరి తరఫున వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। జై కాంగ్రెస్। తెలంగాణ ప్రభుత్వం పేదలు మరియు మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గత ప్రభుత్వం దొడ్డు బియ్యం ఇచ్చింది। మరి ఈసారి గత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే పేదవారందరికీ కూడా సన్న బియ్యం ఇస్తానని ఇచ్చిన హామీని నేటి రోజున నిలబెట్టుకున్నారు। అదేవిధంగా రాబోయే కాలంలో వివిధ సంక్షేమ పథకాలు, రాజీవ్ శక్తి కానీ, వివిధ సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు కానీ, వివిధ రకాల అటువంటి హామీలను కూడా ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది। ఈ యొక్క మండలానికి, ఈ కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి కవ్వంపల్లి సత్యనారాయణ గారు శక్తివంతం లేకుండా కృషి చేస్తున్నందున వారికి మా మండల తరఫున, మా అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేస్తున్నాను।